హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీక్ మనం ట్రేడ్ ఎలా చేశానో చెప్తానండి. ప్రీవియస్ వీక్ దగ్గర మీకు వీడియో అనేది ప్రొవైడ్ అనేది చేయలేకపోయాను, ఎందుకంటే ట్రేడింగ్ డేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఆ డేస్ గిటంగా ఈ వీడియోలో నేను కవర్ అనేది చేస్తాను. ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ప్రతి వీక్ మీకు పాయింట్ టు పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. ప్రతి పాయింట్ మీరు చూడండి, చూసి మీ మిస్టేక్స్ ఫైండ్ అవుట్ అనేది చేయండి. అలాగే నేను ఎలా ఎంట్రీ తీసుకుంటున్నాను కూడా చూడండి, ఓకేనా అండి? లాస్ట్ వీక్ మనకు 17th వరకు వీక్లీ అనాలిసిస్ వీడియో అనేది వచ్చిందండి. ఇప్పుడు మనము 20 నుంచి మనం స్టార్ట్ అనేది చేద్దాము. ముందుగా మార్కెట్ అనేది లాస్ట్ వీక్ ఇలా బిహేవ్ చేసిందో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉండే అండి. మార్కెట్ ఇక్కడ ఉన్న బయర్స్ కి మంచి రీట్రేస్మెంట్ అనేది వచ్చింది. నెక్స్ట్ డే అనేది ఏం చెప్పానంటే మీకు, ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే ఫ్లాట్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. అలాగే గ్యాప్ అప్ కేసులో బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మీకు సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. ఇక్కడ ఎందుకు తీసుకోమని చెప్పానంటే నాకు రీజన్ ఏంటంటే ఇక్కడ బయింగ్ ట్రెండ్ ఉంది మార్కెట్ లో, ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది జరిగింది మార్కెట్ లో. ఇక్కడ నియర్ బై బయ్యర్స్ కి రీట్రేస్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ ఓన్లీ ఎవరు ఉన్నారండి? పైన సెల్లర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ బయ్యర్స్ ఉంటారు. ఇక్కడ ఒకవేళ మార్కెట్ అనేది డే హై పైన ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కంటిన్యూగా వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ బయ్యింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఒకసారి మనం 5 minutes టైం ఫ్రేమ్ లో కూడా చూద్దాము. ఇక్కడ మనము 20 రోజుకి వెళ్తే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది, డే హై పైన ఓపెన్ అయింది. కాబట్టి నేను ఇక్కడ నేను బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాను. అలాగే ప్రీవియస్ డే స్టాప్ లాసెస్ చూడండి, మీకు ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న బయ్యర్స్ కి మంచి రీట్రేస్మెంట్ అనేది జరిగింది, కానీ ఇక్కడ సెల్లర్స్ ఎంతో కొంతమంది ఉండొచ్చు, ఇక్కడ బయ్యర్స్ గిట ఉండొచ్చు. ఫస్ట్ గ్యాప్ అప్ అయింది కాబట్టి ఇక్కడ ఉన్న బయ్యర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని మనం టార్గెట్ అనేది చేయాలి. కాబట్టి నేను ఏం చేశాను, ఇక్కడ 1 minute చార్ట్ లోకి వెళ్ళి నేనేం చేశాను, ఫిబో 50% జోన్ నుంచి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ 50 పాయింట్స్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ అనేది కొట్టింది. ఈ రోజు నాకు ఓన్లీ 100 పాయింట్స్ అనేది నాకు టార్గెట్ అనేది ఇచ్చింది, ఓకేనా అండి? ఈ రోజు మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. నెక్స్ట్ డే రోజు ఏమైందో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది, కానీ ఇక్కడ మంచి రీట్రేస్మెంట్ అనేది వచ్చింది మార్కెట్ లో. చూడండి, ఇక్కడ ఓన్లీ మంచి రీట్రేస్మెంట్ వచ్చింది, ఆల్మోస్ట్ డే లో దాకా వచ్చింది మార్కెట్, ఓకేనా? ఇక్కడ సెల్లర్స్ ఉంటారు, మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది, ఓకేనా? ఇక్కడ నేను ఏం చెప్పాను మీకు, మార్కెట్ లో ఇక్కడ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మీరు యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేయమన్నాను. అలాగే గ్యాప్ అప్ కేసులో మీరు బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మీకు సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను, ఓకేనా? ఇక్కడ నేను అలా చెప్పాను. ఇక్కడ మీకు నేను ఎలా ఎంట్రీ తీసుకున్నానో 1 minute లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 minutes లో చూద్దాం. స్టాప్ లాసెస్ ఇక్కడ ఉన్నాయో తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత మనం ఎంట్రీ అనేది చెప్తాను, ఓకేనా? ఇక్కడ ఏమైంది మార్కెట్ లో, ఇక్కడ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ కి వచ్చింది, రీట్రేస్మెంట్ అయ్యింది. రీట్రేస్మెంట్ అయింది కానీ ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటారు అంటే, మధ్యలో మనకు ఒకటి ముహూర్త ట్రేడింగ్ అనేది ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడ గిటంగా సెల్లర్స్ చాలా మంది వచ్చారు. చూడండి, కంటిన్యూస్ గా సెల్లింగ్ లోకి వచ్చింది. ఇక్కడ డే లోని గిటంగా బ్రేక్ డౌన్ అనేది చేసింది. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను ఏం చేశాను, 1 minute లో బయింగ్ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ 1 minute లోకి వెళ్తే ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చాను మీకు, ఆ లెవెల్ మీద ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాం. మనం ఇక్కడ 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది, 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అయింది, ఓకేనా అండి? ఇక నేను ప్రతిరోజు టెలిగ్రామ్ ఛానల్లో మీకు చెప్తాను ఎక్కడెక్కడ నేను ఎంట్రీ తీసుకుంటున్నాను. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నాను, నేను ఎలా ఎంట్రీ ట్రిగర్ అనేది చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా అండి? అలాగే నెక్స్ట్ డే చూద్దాము. 30 minutes టైం ఫ్రేమ్ లోకి మనం ముందు వెళ్దాము. ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్తే మార్కెట్ ఏం చేసిందంటే, ఇక్కడ చూడండి, కంటిన్యూస్ గా సెల్లింగ్ లోకి వచ్చింది. ఇక్కడ సెల్లింగ్ చేసిన వాళ్ళకు మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంటది. చూడండి, మీరు హై నుంచి లోకి ఫిబ్ వేస్తే మీకు ఆల్మోస్ట్ 600 పాయింట్స్ వరకు మార్కెట్ అనేది కిందికి డౌన్ సైడ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ మనం టార్గెట్ అనేది చేయలేదు. ఒకవేళ ఫిబ్ 50% లెవెల్ పైన ఓపెన్ అయి ఉంటే మనము బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాం. ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఒకవేళ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది అనుకోండి, మీరు బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను. అలాగే గ్యాప్ డౌన్ కేసులో విధంగా సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పాను, ఓకేనా అండి? అలాగే ఇక్కడ నేను ఈ లెవెల్స్ అనేవి ఇచ్చాను. ఇక్కడ మనకు ఏమైంది మార్కెట్, ఇక్కడ 5 minutes లో చూస్తే ముందుగా మనం స్టాప్ లాసెస్ ఏమున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, స్టాప్ లాసెస్ ఏమున్నాయండి, ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, అలాగే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఓకేనా? ఈ బయ్యర్స్ ని స్టాప్ లాసెస్ అనేది హిట్ అయినాయి, డే లో గిటంగా బ్రేక్ డౌన్ చేసి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ మధ్యలో గానీ ఓపెన్ అయి ఉంటే వీళ్ళు నియర్ బై అయ్యేటోళ్ళు. కాబట్టి మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకునేటోళ్ళం. కానీ ఇక్కడ మార్కెట్ అనేది 50% జోన్ మధ్యలో ఓపెన్ కాకుండా కింద ఓపెన్ అయింది. కాబట్టి మనము ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేసాం. ఇక్కడ నేను 1 minute చార్ట్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, నేను ఆల్మోస్ట్ ఫస్ట్ ఏం చేసింది మార్కెట్
కంటిన్యూగా సెల్లింగ్ లోకి వచ్చింది. నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం అన్న రీట్రేస్మెంట్ అవుతుంది మార్కెట్, కాబట్టి నేను వెయిట్ చేసి ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ మనకు డికే గిట్ అయింది, ఈ రోజు మనకు మంచి డికే అనేది అయ్యింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. నేను ఆల్మోస్ట్ 140 పాయింట్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. ఓకేనండి, ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ డే అనేది చూద్దాం మనం మళ్ళీ. ఓకేనా, 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమైంది మార్కెట్ లో, ఇక్కడ కంటిన్యూస్ గా సెల్లింగ్ లోకి వచ్చింది మార్కెట్. ఇక్కడ ఉన్నారు సెల్లర్స్, అలాగే ఇక్కడ ఉన్నారు, అలాగే ఇక్కడ డే లోని బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. కానీ ఇంత పడినా సరే ఎంతో కొంతమంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉండుంటారు. ఇక్కడ సైకాలజీ అనేది ఖచ్చితంగా చూడండి, చార్ట్ తోని మీరు మాట్లాడండి. ఏంటంటే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. బిగ్ ప్లేయర్స్ ఉన్నారు అనుకుందాం, మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది. వాళ్ళు తొందరగా ఎగ్జిట్ అనేది అవుతారా లేదా అనేది విధంగా చూడండి. ఓకేనా, ఇక్కడ నేనేమనుకుంటున్నాను, ఇక్కడ సెల్ చేసిన వాళ్ళకు ఎంతో కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి మంచి రీట్రేస్మెంట్ అనేది కావాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను, లో టు హై ఫిబ్ వేసాను. ఇక్కడ వరకు మార్కెట్ అనేది రావాలి. ఓకేనండి, ఇక్కడ ఓన్లీ సెల్లింగే జరిగింది. చూడండి సరే, చూడండి చూస్తే మీకు ఓన్లీ సెల్లింగే జరిగింది. లాస్ట్ మూమెంట్ లో రీట్రేస్మెంట్ ఇచ్చింది. ఇక్కడ అన్ని లెవెల్స్ అన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటా ఎప్పుడైనా సరే మార్కెట్ కంటిన్యూగా సెల్లింగ్ లోకి వెళ్ళదండి, కంటిన్యూగా బయింగ్ లోకి వెళ్ళదు. ఖచ్చితంగా రీట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పాను నేను, లెవెల్స్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేయమన్నాను. ఇక్కడ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అనేది ప్లాన్ చేయమన్నాను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, బయింగ్ సైడ్ ట్రేడ్ అని చేయమన్నాను. అలాగే మీకు ఇక్కడనే మీకు ఫిబ్ లెవెల్ గిటంగా వేసి ఇచ్చాను. అలాగే గ్యాప్ డౌన్ కేసులో గిటంగా మీరు సెల్లింగ్ చేయమని చెప్పాను. ఇక్కడ ఎలా ట్రేడ్ చేసామో తెలుసుకుందాం. ఇక్కడ 5 మినిట్స్ చార్ట్ లోకి వచ్చాను నేను. ఇక్కడ మనం 27th రోజు మనం ట్రేడ్ అనేది చేయాలి. ఒకవేళ ఫిబ్ వేస్తే హై నుంచి లోకి ఫిబ్ వేస్తే నాకు ఫిబ్ లెవెల్ ఏడు వచ్చిందండి, ఈడు వచ్చింది. ఓకేనా, ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఏం చేశాను, ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను 1 minute లా. ఎందుకంటే నాకు ఫిబ్ లెవెల్ కొంచెం దూరమే ఉంది. 1 minute లోకి వెళ్ళి 27th రోజు ఇక్కడ చూడండి, మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఒక లెవెల్ ఇచ్చాను మీకు. ఆ లెవెల్ పైన నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తాను. ఇక్కడ 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది పెట్టుకున్నాను. ఓకేనా, 140 పాయింట్స్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నేను 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది ఈ రోజు. ఓకేనా అండి, ఇలా నేను ఈ రోజు ట్రేడ్ అనేది చేశాను. ప్రతి రోజు ఎలా చేస్తున్నానో ఖచ్చితంగా చూడండి అండి. అంటే ఇది బెస్ట్ లెసన్ మీకు. అంటే ప్రతి వీక్ నీకు చెప్తున్నా, నా ఎంట్రీ మోడల్స్ చెప్తున్నాను, నేను ఎలా చేస్తున్నాను కూడా చెప్తున్నాను. ప్రతి రోజు మీరు ఖచ్చితంగా నేను ఎలా చేస్తున్నాను అనేది ప్రాక్టీస్ అనేది చేయండి. అంటే నేను చెప్పే పాయింట్స్ ని ప్రాక్టీస్ అనేది చేయండి, మీకు అర్థమవుతుంది. ఏదో ఒక రోజు ట్రిగర్ అనేది అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ డే చూద్దాము, మళ్ళీ 30 రోజు మనము ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు 27th. ఓకేనా, ఇక్కడ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. పైకి వెళ్ళేసి ఏం చేసింది మార్కెట్, ఇక్కడ ఉన్న వాళ్ళకు రీట్రేస్మెంట్ అనేది జరిగింది మార్కెట్ లో. ఓకేనా, ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది జరిగింది. మార్కెట్ రీట్రేస్మెంట్ అయింది, ప్లస్ ఇక్కడ ఏమైంది, డౌన్ ట్రెండ్ లో ఉంది మార్కెట్. ఇక్కడికి వెళ్ళి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది మార్కెట్ లో. ఇక్కడ రీట్రేస్మెంట్ అయింది. మళ్ళీ ఏం చేస్తుంది మార్కెట్, కిందికి వెళ్తుంది మార్కెట్. ఓకేనా, ఇక్కడ నేను ఏం చెప్పానో చూద్దాం టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా, ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా చెప్పాను. ఇక్కడ చూడండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది డౌన్ ట్రెండ్. ఓకేనా, ఇది ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది అనుకో, ఇంత ముందు అప్ ట్రెండ్ ని కంటిన్యూ చేసి ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ లోకి వచ్చింది అనుకోండి, మళ్ళీ సెల్లింగ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అనేది అవుతుంది. అంటే మీకు పెద్ద టైం ఫ్రేమ్ లో సెల్లింగ్ కన్ఫర్మ్ అనేది అయింది. ఓకేనా, ఇక్కడ నేను సెల్లింగ్ ట్రేడ్ అని చెప్పాను మీకు, ఫ్లాట్ ఓపెనింగ్ అయితే. అలాగే గ్యాప్ డౌన్ కేసులో సెల్లింగ్ సైడ్ అనేది చెప్పాను. అలాగే గ్యాప్ అప్ కేసులో మీకు బయింగ్ సైడ్ అని చెప్పాను. ఓకేనా, ఓకే, ఇప్పుడు మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనము 5 minutes లోకి వెళ్తే నేను ఏం చేశాను, ఇక్కడ మార్కెట్ అనేది సెల్లింగ్ లోకి వెళ్ళారని చెప్పేసి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడ చూడండి, నేను 1 minute లోకి వెళ్ళి 28th రోజు చూపిస్తాను నీకు. ఇక్కడ బయ్యర్స్ స్టాప్ లాసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, ఇక్కడ బయ్యర్ ఉన్నాడు. ఇక్కడ నా బయ్యర్ కి రీట్రేస్మెంట్ అనేది ప్రాపర్ గా కాలేదు. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ అనుకుందాం, ఇక్కడికి వెళ్ళి బయ్యర్స్ ఉన్నారు, ఇక్కడ రీట్రేస్మెంట్ అనేది కాలేదు ప్రాపర్ గా వీళ్ళకు. కాబట్టి మనము ఏం చేయాలి, సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకోవాలి. అలాగే మార్కెట్ గిట సెల్లింగ్ లో ఉంది కాబట్టి మనము ఇక్కడ రిస్క్ ట్రేడ్ ఇది కొంచెము ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసాం 1 minute లో. 1 minute లో చూస్తే మీకు అర్థమవుతుంది. 28 రోజు ఏం చేశాను నేను, ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ నేను ఒక లెవెల్ ఉండే, ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సింది, కానీ నేను వెయిట్ చేయలేను. కానీ ఇక్కడ నాకు ఏమైందంటే, ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ ఇక్కడ 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా వచ్చింది, కానీ ఇక్కడ 140 పాయింట్స్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ డే అనేది చూద్దాం మళ్ళీ. ఓకేనా, ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ లో ఏమైందో తెలుసుకున్నాం. ఇక్కడ 20 రోజు ఏమైందంటే మనకు సెల్లింగ్ లోకి వచ్చింది మంచిగా, మళ్ళీ అలాగే రికవరీ అయింది మార్కెట్. ఇక్కడ చూస్తే మంచిగా రికవరీ అనేది అయింది, పైకి కంటిన్యూగా పైకి అనేది వెళ్ళింది మార్కెట్. అంటే ఇక్కడ మళ్ళీ ట్రెండ్ అనేది చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసింది, మళ్ళీ రీట్రేస్మెంట్ గురించి కిందకి అనేది వచ్చింది. ఇక్కడ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ చూసి నేనేం చెప్పానంటే, ఇక్కడ రీట్రేస్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది, పైకి వెళ్ళాలి మార్కెట్. ఓకే, ఇది ఒక సినారియో. అలాగే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసినప్పుడు ఎంతో కొంత రీట్రేస్మెంట్ వస్తుంది. ఆ రీట్రేస్మెంట్ లో మనం టార్గెట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అని చెప్పాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ అలాగే గ్యాప్ అప్ కేసులో మీకు బయింగ్ సైడ్ ట్రేడ్ అని చెప్పాను. అలాగే గ్యాప్ డౌన్ కేసులో మీకు సెల్లింగ్ సైడ్ అనే ట్రేడ్ అని చెప్పాను. ఇక్కడ మనకి ఏమైందో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా, 5 minutes టైం
ఫ్రేమ్ లో చూస్తే ఇక్కడ ఉన్న బయ్యర్స్ కి మంచి రీట్రేస్మెంట్ వచ్చింది. ఇక్కడికి లో నుంచి హైకి ఫిబ్ వేస్తే మంచి రీట్రేస్మెంట్ వచ్చింది. అలాగే ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్, దీన్ని రీటెస్ట్ చేయడానికి వస్తుంది. అలాగే ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఈ బయ్యర్ కి ఎంతో కొంత రీట్రేస్మెంట్ అనేది రావాలి. మనం లో నుంచి హైకి ఇక్కడ ఫిబ్ వేస్తే 50% లెవెల్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ చూడండి 1 మినిట్ లోకి వెళ్ళి 29th రోజు ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ కాగానే, మీకు ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ చూస్తే అర్థమవుతుంది, ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ కాగానే మనం ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ అనేది చేసాము. మన టార్గెట్ అనేది వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ మన స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ అనేది పెట్టుకున్నాము. 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది వచ్చింది. ఓకేనా, ఇలా మనం ట్రేడ్ అనేది చేసాము ఈ రోజు. ఇక్కడ మన టార్గెట్ అనేది ఇట్టింది. ఇక్కడ నెక్స్ట్ డే చూస్తే మీకు ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి పైకి అనేది వెళ్ళింది మార్కెట్. ఇక్కడ అప్ ట్రెండ్ ఉందని అనుకుందాం. నేనేం చెప్పాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో, ఇక్కడ చూడండి బయింగ్ సైడే చెప్పాను. ఫ్లాట్ ఓపెన్ అయితే మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామని చెప్పాను. అలాగే గ్యాప్ అప్ కేసులో కూడా బయింగ్ సైడ్ ట్రేడ్ అని తీసుకుందామని చెప్పాను. అలాగే గ్యాప్ డౌన్ కేసులో బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకుందాం. ఈ రోజు అనేది కొంచెం క్రిటికల్ గా ఉంది అనమాట నాకు. ఎందుకంటే ఇక్కడ చూడండి హయ్యర్ హైస్ చేసుకుంటూ మార్కెట్ అనేది వచ్చింది. మార్కెట్ ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ లాగా ఫామ్ అయింది మార్కెట్. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అనేది కావాలి. మీరు ఇక్కడ 5 మినిట్స్ లో చూస్తే మీకు ఆల్రెడీ ఇది చెప్పాను మీకు రీల్ లో గిటంగా. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేసుకుంటూ వస్తుంది మార్కెట్. హయ్యర్ హైస్ అనేది కాన్సెప్ట్ లో చాలా మంది ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు చాలా మంది వచ్చి ఉంటారు. ఈ రీటైల్ ట్రేడర్స్ కి ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయ్యి ఉంటే, ఒకవేళ ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ అనేది చేసి ఉంటే మార్కెట్ కంటిన్యూగా అప్ ట్రెండ్ లోకి లేదు మార్కెట్. ఇక్కడ కంటిన్యూ చేయకుండా మార్కెట్ అనేది మళ్ళీ ఏం చేసింది, గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి ఇక్కడ నా బయర్స్ ని టార్గెట్ అనేది చేసింది. గ్యాప్ డౌన్ కేసులో ఏం చెప్పాను, ఇక్కడ నా లెవెల్ కిందకి వచ్చింది మార్కెట్. గ్యాప్ డౌన్ కేసులో నేను సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని చెప్పాను. ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకున్నాను. 1 మినిట్ లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 1 మినిట్ లో నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. మీకు లెవెల్ గిట్ ఇచ్చాను. ఇక్కడ ఈ లెవెల్ కింద నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఓకేనా అండి, 140 పాయింట్స్ అనేది నాకు వచ్చింది ఇక్కడ. ఓకేనా, 50 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ డే అనేది చూద్దాం. ఇక్కడ 31st రోజు ఏమైందో చూద్దాం. ఓకేనా అండి, ఇక్కడ చూడండి మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ ట్రెండ్ రావడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మీకు 31st రోజు ఏమైందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఏం చేసింది, ఫస్ట్ ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు మనం ఒక ట్రెండ్ లైన్ వేసుకున్నాము. వేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ పాయింట్ దగ్గర సెల్లర్స్ వచ్చారు. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ కాలేదు, ఇది బ్రేక్అవుట్ కాలేదు. ఓకేనా, ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసి ఎవరిని పిలుస్తుందండి, ఇక్కడ కంటిన్యూగా బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ పైకి వస్తే ఎవరు వస్తారండి, ఇక్కడ చాలా మంది బయ్యర్స్ అనే వాళ్ళు వస్తారు. నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసి 1 మినిట్ లో ఏం చేశానంటే సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకున్నాను. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అని తీసుకున్నాను. నేను ఇక్కడనే ప్లాన్ అనేది చేద్దాం అనుకున్నాను. కానీ నియర్ బై మనకు ఒక లెవెల్ ఉండే, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక లెవెల్ ఉండే. ఇంత దగ్గరకు వచ్చినాక ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అనేది చేయాలి. ఎందుకంటే ఈ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేది ట్రాపింగ్ లెవెల్స్ అనమాట. ఫస్ట్ వీటిని బ్రేక్అవుట్ చేసి చాలా మంది బయర్స్ ని ఇన్వైట్ చేస్తుంది. చేసిన తర్వాత కిందికి పడుతుంది అనమాట మార్కెట్. ఇక్కడ చూడండి ఇక్కడ బయర్స్ ని ఇన్వైట్ చేసింది మార్కెట్. అలాగే ఈ ట్రెండ్ లైన్ గిటంగా బ్రేక్అవుట్ అనేది చేసింది మార్కెట్. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ఇక్కడ ప్లాన్ అనేది చేశాను. ఓకేనండి, ఇక్కడ 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది పెట్టుకున్నాను. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. ఈ వీక్ లో ఈ రోజే లాస్ట్ డే అండి. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఓకేనండి, ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అనేది క్లియర్ అయినాయని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ క్లియర్ కాకపోతే ఈ వీడియోలో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒక లైవ్ సెషన్ అనేది మనం మళ్ళీ కండక్ట్ అనేది చేద్దాము డౌట్స్. అలాగే ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియోకి నేను 50 లైక్స్ అనేది టార్గెట్ అనేది పెడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.